మానవ శరీరం బాడీ స్ట్రక్చర్‌లో ఎముకలు, జాయింట్స్, వెన్నుపూస ఇవన్నీ చాలా ముఖ్యం. అంటే మారుతున్న కాలంతో పాటు మనం తీసుకుంటున్న ఫుడ్ అలవాట్లు, మనం చేస్తున్న జాబు, ఇవి ట్రావెలింగ్, ట్రాఫిక్‌లో ఎక్కువసేపు మనం డ్రైవింగ్ చేయడం, వివిధ కారణాలతో చిన్న వయసులోనే మనకు ఎముకల నొప్పి, మోకాళ్ళ నొప్పి, వెన్నుపూస నొప్పులు గూడా వస్తున్నాయి. అయితే వీటన్నిటి గురించి ఇవన్నీ నొప్పుల గురించి మనం ఎలా బయటపడాలి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం మాట్లాడడానికి పైనీర్ హాస్పిటల్ ఆర్థో సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ కంది గారు ఉన్నారు. సార్ డాక్టర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు పల్లవి టీవీ. మీరు ముఖ్యంగా ఆర్థో సర్జన్ ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? అది ఒకసారి మాకు చెప్పండి. నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ కంది. నేను 45 ఇయర్స్. ఐ బీన్ ప్రాక్టీసింగ్ ఆర్థో సిన్స్ 2011. సో ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేశాను. నా చైల్డ్హుడ్ ఇదంతా నల్గొండ. డాడీ టీచర్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆర్టీసీ హాస్పిటల్ ఫర్ అబౌట్ 7 ఇయర్స్ నేను పనిచేసినాను అక్కడ ఆర్థోపెడిక్ మెడికల్ ఆఫీసర్ లాగా. తర్వాత యూఎస్కి వెళ్ళాను, వేరే స్టేట్ ఫర్ లైక్ 4.5 ఇయర్స్. వచ్చి లాస్ట్ 5 ఇయర్స్ శ్రీకర్ హాస్పిటల్ ఎల్బీ నగర్లో చేసి రీసెంట్లీ ఒక 6 మంత్స్ అయింది పయనీర్ హాస్పిటల్లో వర్కింగ్ యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. ఆర్థోపెడిక్ దాంట్లో ఏ స్పెషలైజేషన్ అంటే మీరు ఎక్కువ స్పెషలైజేషన్ దేంట్లో చేశారు? సో ఆర్థోలో జనరల్లీ మనం ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ ఐ వాంట్ టు షో వాట్ ఈస్ ఆర్థోపెడిక్స్, లెట్ మీ పుట్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. జాయింట్స్ కిందకి వచ్చేసరికి షోల్డర్ జాయింట్, ఎల్బో జాయింట్, రిస్ట్ జాయింట్స్ ఉంటాయి. తర్వాత హిప్స్, నీస్, యాంకిల్స్, ఇవి మెయిన్ జాయింట్స్. తర్వాత వెన్నుపూస అంటే ఏదంటే ఒక టనల్ ఉంటుంది. బ్రెయిన్ నుంచి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంతా తీసుకెళ్ళడానికి ఒక టనల్ ఉంటుంది. దీన్ని స్పైన్ కిందకి వస్తుంది. తర్వాత స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్ అని ఉంటుంది. స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్ అంటే మెయిన్గా జాయింట్స్లో ఏసీఎల్ అనేది నీ జాయింట్లో మోస్ట్ కామన్ స్పోర్ట్స్ ఇంజరీ. దాని తర్వాత యాంకిల్లో యాంటీరియర్ టాలోఫిబ్యులర్ లిగమెంట్ అనేది యాంకిల్ ట్విస్ట్ అవుతుంటారు ఫుట్బాల్ ప్లేయర్స్కి కానీ ఎవరికైనా కబడ్డీ ప్లేయర్స్కి కానీ ట్విస్ట్ అవుతుంది. దాని తర్వాత షోల్డర్లో రొటేటర్ కఫ్, ఇవి మెయిన్ స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ ఆడుతో ట్రామా అంటే ఏంటంటే ఫ్రాక్చర్స్. ఒక బోన్లో 3 పార్ట్స్ ఉంటాయి: ఎపిఫైసిస్, మెటాఫైసిస్, డయాఫైసిస్. ఈ డయాఫైసిస్ని షాఫ్ట్ అంటారు. సో ఏ పార్ట్ ఇరిగినా కానీ నేను ట్రామా కిందకి వస్తుంది. సో ఆర్థోపెడిక్స్లో ఏమేమి ఉంటుంది: ట్రామా, స్పోర్ట్స్ మెడిసిన్, స్పైన్, ఇన్ఫెక్షన్స్, ఇవి మెయిన్ కవర్ అవుతాయి. దాని తర్వాత ఇంకొకటి కొన్ని కాంప్లికేటెడ్ బోన్స్ ఏంటంటే పెల్వి ఎస్టాబ్లర్ ట్రామా అంటారు. ఈ పెల్వి వేస్తే ఎందుకంటే ఇక్కడ రీచ్ అవుట్ అయ్యే కష్టం, అక్కడ మేజర్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఇది ఒక కాంప్లికేటెడ్ థింగ్ అబౌట్ ట్రీటింగ్ ద బోన్స్ అండ్ జాయింట్స్. అంటే ఇప్పుడు ఏదైనా ఫ్రాక్చర్ జరిగినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు కొన్ని స్క్రూస్ ఫిట్ చేయడము, ప్లేట్స్ చేయడం అని చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు అది ఎందుకు ఎక్కువ అది జరుగుతుంది? సో దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మామూలుగా బేసిక్ డిఫరెన్షియేషన్ ఏడొస్తుంది అంటే అదే ఫ్రాక్చర్ కొందరు పట్టి కట్టించుకునేటోళ్ళకి అతుకుతుంది, కొంచెం వంకరో టింకర్ వస్తుంది. మరి వాళ్ళు వెళ్ళి ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్తారు, ఇక్కడికి ఎందుకు రాకూడదు అనేది కొంచెం నార్మల్ పబ్లిక్లో ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. సో బేసిక్ ఏంటంటే జాయింట్లో విరిగినప్పుడు మన ప్రతి జాయింట్లో, రిస్ట్ జాయింట్ కానీ, ఎల్బో జాయింట్ కానీ, షోల్డర్ జాయింట్ కానీ, ఎనీ జాయింట్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటారు. ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ఆ జాయింట్కి లూబ్రికేషన్ ఇస్తుంది. ఆ ఫ్లూయిడ్కి ఒక తత్వంని పెట్టిండు దేవుడు, యాంటీ కోయాగులెంట్ ప్రాపర్టీ. అంటే దాంట్లోకి రక్తం పోతే ఆ రక్తంని గడ్డగట్టనేడు. ఫర్ ఎగ్జాంపుల్ మెడల్లో ఒక జాయింట్లో ఫ్రాక్చర్ అయింది, లేదా షోల్డర్లో ఫ్రాక్చర్ అయింది, అక్కడికి రక్తం గడ్డగట్టుకుని స్టిఫ్ అయిపోతుంది. ఇందులో రక్తం గడ్డగా స్టిఫ్ అయిపోతుంది, రిస్ట్లో రక్తం గడ్డగా స్టిఫ్. అది జాయింట్స్ అనేది పనికి రాకుండా పోతాయి. అప్పుడు వీ కెనాట్ ఈవెన్ వాక్ ఆర్ స్టాండ్ ఆర్ డూ నథింగ్. సో దానికి ఆ యాంటీకోయాగులెంట్ ప్రాపర్టీ ఉన్నది కాబట్టి కంపల్సరీ జాయింట్లో ఎరిగిన ఫ్రాక్చర్స్ని ఫిక్స్ చేయాలి. అది ఎలా ఫిక్స్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జాయింట్ మీ జాయింట్లో ఉంది, ఇక్కడ ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చర్ ప్యాటర్న్ బట్టి స్క్రూజా ప్లేటా వేసి ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది బోన్ లోపలికి పోకుండా ప్రివెంట్ చేయాలి. అప్పుడు ఆ బ్లడ్ క్లాట్ అయ్యి ఆ క్లాట్ ఇనిషియల్గా ఆసిఫై అయ్యి బోన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విచ్ ఈస్ ద రీజన్ వై వి ఫిక్స్ అ బోన్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఫ్రాక్చర్డ్ ఇన్ టు ద జాయింట్ ప్రైమరీలీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్లాంటి షాఫ్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది షాఫ్ట్ అనుకోండి, ఇక్కడ కూడా మనం ఫిక్స్ చేయకున్నా కానీ ఇప్పుడు రుద్దించుకుంటారు కొందరు, కేపాల దగ్గరికి ఎవరైనా రుద్దించుకున్నా కానీ అత్తే పర్ఫెక్ట్ అనటామికల్ అలైన్మెంట్ రావాలి, మజిల్ లెంత్ మెయింటైన్ చేయాలి అన్నప్పుడు చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఫిక్స్ చేస్తే ఏంటంటే ఇమీడియట్లీ మూమెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఇవాళ ఒకటి ఫ్రాక్చర్తో వచ్చినాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, జాబ్కి వెళ్ళాలి, ఆయనకి హీస్ ఆన్సరబుల్ టు మెనీ పీపుల్, అక్కడ చేసుకోవాలి, మళ్ళీ వర్క్ స్టాప్ చేయడానికి ఉండదు. ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. అది అతికే ప్రాసెస్ అది ఉంటుంది. మెకానికల్గా ఒక ప్లేట్ కానీ 2 ప్లేట్ కానీ ఇస్తే ఆయన పని ఆయన చేసుకుంటారు. సో ఫిక్సింగ్ హ్యాస్ బికమ్
రివల్యూషనరీ ఇప్పుడు సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ తోటి అన్ని. డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే ఫ్రాక్చర్ అయినప్పుడు మీరు స్క్రూలు కానీ ప్లేట్లు కానీ పెడుతుంటారు కదా, ఆ ప్లేట్లు మన శరీరంలో అవి కరిగిపోతుంటాయా లేకుంటే దాన్ని మళ్ళీ ఆపరేషన్ చేసి తీసేస్తారా? అయితే తీసేస్తే ఎంత టైంలో తర్వాత తీసేస్తారు అవి? ఇది కరిగిపోయే ప్లేట్లు అనేది మిస్నామర్. బేసికల్లీ ప్లేట్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో టైటానియం, ఒకటేమో స్టెయిన్‌లెస్ స్టీల్ ప్లేట్స్ ఉంటాయి. టైటానియం ప్లేట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏదంటే ఏదన్నా సర్జరీ అయిపోయినాక ఏదన్నా ఎంఆర్ఐ తీయాల్సిన అవసరం వచ్చిందనుకోండి, అది ఎంఆర్ఐ సెంటర్‌కి వెళ్ళినప్పుడు టైటానియం ప్లేట్స్ ఎంఆర్ఐకి ఫీజిబుల్ ఉంటాయి. ఎస్ఎస్ అయితేనేమో అది మ్యాగ్నెటిక్ డిసోరియంటేషన్‌తోని కొంచెం ఇష్యూస్ వస్తాయి. ప్లేట్లు డిపెండ్స్ అపాన్ ద పార్ట్ ఆఫ్ ద బోన్. అప్పర్ లిమ్స్‌లో ఉన్న ప్లేట్లు గానీ, స్క్రూస్ గానీ 1 ఇయర్‌లో తర్వాత తీసుకోవచ్చు. లోవర్ లింబ్ అయితే 2 ఇయర్స్ తర్వాత తీసుకోవచ్చు. తీసుకోవాలా వద్దా అనేది డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అన్నట్టు. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, ఆయనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటే తీసేసుకుంటే బెటర్. లేదా మళ్ళేమన్నా ఫ్రాక్చర్ ప్రోన్ ఉన్నాడు, బాగా ఫిజికల్లీ యాక్టివ్ ఉన్నాడు, మళ్ళా పడితే ప్లేట్ వంగిపోతది, ఆల్రెడీ బోన్ ఫార్మ్ అయింది కదా అంటే అట్లాంటి సిచ్యువేషన్‌లో తీసుకోవచ్చు. తీసుకుంటేనే బెటర్. కానీ కంపల్సరీ తీయాలి అనేది లేదు. డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ ఎక్కడ ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు పెల్వి ఎస్టాబ్లర్ కాంప్లికేటెడ్ ట్రామా ఉందనుకోండి, అది తీయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈజీలీ రీచ్ ఉన్నాయనుకోండి, ఫోర్ ఆర్మ్ బోన్స్, ఆర్మ్ బోన్స్, క్లావికల్, ఒకసారి ఫుల్ యూనియన్ వచ్చినాక తీసుకోవచ్చు. 1 ఇయర్ అప్పర్ లిమ్స్ జనరల్‌గా అప్పర్ లిమ్స్ 1 ఇయర్, లోవర్ లిమ్స్ 2 ఇయర్స్ అనేది పెట్టుకుంటారు. డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు స్క్రూస్ కానీ ప్లేట్లు కానీ ఫిట్ ఫిట్ చేసేటప్పుడు వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఒకవేళ కాలు కనుక ఫ్రాక్చర్ అయింది అనుకోండి, మనం నడిచేప్పుడు మెయిన్ వెయిట్ మొత్తం కాలు మీదనే పడుతుంది కదా, ఇప్పుడు ఏమన్నా స్టిక్స్ పట్టుకోవడం కానీ అట్లాంటివి ఏమైనా చేయాలా? లేకుంటే మీరు స్క్రూస్ ఫిట్ చేసిన తర్వాత కంటిన్యూస్ మనం నార్మల్గా నడిచినట్టు నడిచే అవకాశం ఉంటుందా? సో బేసికల్లీ ఎట్లుంటదంటే ఫిక్సేషన్, స్టెబిలిటీ బట్టి ఉంటదండి. ప్రాపర్‌గా ఫిక్స్ చేసి ఆన్ టేబుల్ టెస్ట్ చేసుకుంటామన్న డాక్టర్స్ సర్జరీ చేసే టైంలోనే అనస్థీషియాలో నేను హిప్ ఈ హ్యూమరస్ ఫిక్స్ చేసినాననుకోండి, ఎల్బో మూవ్‌మెంట్స్, షోల్డర్ మూవ్‌మెంట్స్ ఆన్ టేబుల్‌నే నేను చూస్తాను. అండ్ మూవ్‌మెంట్స్ ఎట్లా చేయాలంటే పోస్ట్ ఆప్ మూవ్‌మెంట్స్ కూడా చేస్తా ఉంటే మనం జాయింట్‌ని ఎంత కదిలిస్తే రక్త ప్రసరణ అంత పోతుంది. రక్త ప్రసరణలోనే మనం పీల్చే ఆక్సిజన్ పోతది, మనం తినే న్యూట్రియంట్స్ పోతాయి. మనకి ఎండలోంచి స్కిన్ ద్వారా వచ్చే వైటమిన్ కూడా బ్లడ్ ద్వారానే అవుతుంది. సో వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ద జాయింట్స్ ఆర్ మూవింగ్. జాయింట్స్ కదులుతున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉన్నప్పుడు మనం పీల్చే గాలిలో నుంచి ఆక్సిజన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి న్యూట్రియంట్స్ అని వెళ్ళి అక్కడ వూండ్ హీలింగ్ అనేది ఫాస్టన్ చేస్తే తొందరగా అతుక్కుంటుంది. అండ్ పేషెంట్ కూడా ఈజీగా ఉంటుంది తన పనులు తను తీసుకోవడానికి. కొన్ని వెరైటీ సిచ్యువేషన్లు అంటే కొన్ని కాంప్లికేటెడ్ ట్రామా ఏదంటే ఎక్కువ ముక్కలు ఎరిగినాయి, దానికి ఎక్కువ ప్లేట్స్ వేయాలన్నప్పుడు కొంచెం స్టిక్కీ క్యాలస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అది ఒక 3 to 4 వీక్స్. ఒకవేళ ఒక కుడికాల్ ఫ్రాక్చర్ ఉంది, దాంట్లో ఇంటర్లాకింగ్ రాడ్ వేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది నడవడానికి కోసం వేసాం కాబట్టి వెంటనే నడిపిస్తాము. అదే ఏదైనా సూప్రాకాండైలర్ ఫ్రాక్చర్ జస్ట్ జాయింట్కి పైన ఒక ప్లేట్ వేసాము, కొంచెం క్యాలస్ రావడానికి ఒక 3 to 4 వీక్స్ పడుతుంది. అప్పటి వరకు కూడా మనం కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వకుండా వాకర్ సహాయంతో ఏ కాలు అయితే బాగుంటుందో ఆ కాలు మీద పూర్తిగా వెయిట్ వేసి, బాగలేని కాలు మీద నాన్ వెయిట్ బేరింగ్ అనే పద్ధతిలో మోకాలు కొద్దిగా మర్చుకొని లింప్ చేస్తూ గెంటుతూ అలా నడవచ్చు. దట్ ఈస్ ఓవరాల్గా ఏంటి, వెన్ యూఆర్ డూయింగ్ ఏ సర్జరీ యూ వాంట్ టు మొబిలైజ్ ద జాయింట్ ఆన్ ద ఈదర్ సైడ్ ఆఫ్ ద బోన్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ డూయింగ్ ఏ సర్జరీ ఆన్ దిస్ బోన్, your idea is to mobilize this joint and this joint, which is when the blood circulation flows. And once the blood circulation is flowing, you get all the nutrients that the bone requires to heal. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరికైనా కానీ ఎనీ పేషెంట్ ఏ ఆపరేషన్ అయినా కానీ వాళ్ళకి అతి ముఖ్యమైన థింగ్ విచ్ దే సే ఆర్ నాట్, వాళ్ళకి ప్రైవేట్ థింగ్స్ అంటే బాత్రూమ్కి వెళ్ళగలిగే పనులు వాళ్ళు వేరే వాళ్ళతో చేయించుకోవడం ఇష్టపడరు. సో మీరు ఏదైనా ఫ్రాక్చర్ కానీ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ స్కోపీ సర్జరీ చేసినప్పుడు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ వచ్చే ప్రయత్నం చేయాలి. అంటే వేరియస్ వేస్ వాళ్ళంతా వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి కూర్చొని రాగలిగే పద్ధతులు చేసేటట్టు చేస్తే పేషెంట్కి హ్యాపీ ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది.